బీసీ బంద్కి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తూ ఉంది. రేపు మా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. ఇది బీసీ జనం కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నటువంటి బిల్ ఇది. ఈ బిల్లును డెఫినెట్గా పాస్ చేయించుకుని తీరుతాం. సిపిఎం నాయకులు వాళ్ళు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళని కూడా కలుపుకొని రేపు బంద్కు వస్తున్నారు కనుక మేము సపరేట్ చేస్తాము అనేది. బీజేపీ పార్టీని సిపిఎం ఎంత వ్యతిరేకిస్తుందో మేము అంత వ్యతిరేకిస్తాము. బట్ ఇది బ్రాడర్ వేలో ఆలోచించినప్పుడు బీసీ బిల్లు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది మా పేటెంట్. బీసీ బిల్ అనేది మా అంశం, మా ఎజెండా. బీజేపీ వారు కలిసి బంద్లో పాల్గొంటే సంతోషం, కానీ కేంద్రంలో వ్యతిరేకిస్తాం, దాన్ని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. చట్టాలని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ బీసీలకు వ్యతిరేక పార్టీ. చట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ తీసుకున్న చట్టాలని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. కోర్టు పరిధిలో కోర్టు వ్యవహరిస్తుంది. అడిగినటువంటి సమాచారం మేము కూడా ఇస్తాము. ఇంకా 6 వారాల సమయం ఉంది కాబట్టి డెఫినెట్ 6 వారాల లోపల అడిగిన సమాచారం ఇచ్చి డెఫినెట్గా హైకోర్టు కూడా గెలుస్తామని ఆశ ఉంది. దానికి తోడు ఉచితంగా మహిళలు బస్సు వాడుకుంటా ఉన్నారు. రకరకాలుగా పేద ప్రజానికానికి సంక్షేమం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆదరించినారో అదేవిధంగా జూబ్లీహిల్స్ కూడా ఆదరిస్తారు. 50,000 పైచులకు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. ఉన్నప్పుడు కొన్ని కేసులు అవుతాయి, అంత మాత్రాన వారిని నేరస్తుగా చూడలేం. ప్రజా జీవితంలో నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ధర్నాలు చేస్తే కేసు అవుతుంది, ప్రభుత్వాన్ని ఎదిరించినట్టు కేసులు అవుతాయి, రకరకాల కేసులు ఉంటాయి. ఇవన్నీ కేసులు ఒకే కోణంలో చూడలేము. నవీన్ యాదవ్కి ప్రజలలో మద్దతు ఉంది, ప్రజలతో సత్సంబంధాలున్నాయి, ప్రజలు కోరుకున్న వ్యక్తిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థిత్వం ప్రకటించింది. పోయినసారి అధికారంలో ఉన్నది ఎవరు? వారు కదా దొంగ ఓట్లు చేయించుకుంది. అసలు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తుంది ఎవరు? రాహుల్ గాంధీ కదా. ఆ రాహుల్ గాంధీ గారి పార్టీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. దొంగ ఓట్లు గతంలో చేయించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు లక్షలాది ఓట్లు జిహెచ్ఎంసీలో దొంగ ఓట్లు చేయించిన చరిత్ర వారిది, తీసేసిన చరిత్ర వారిది. వారి దొంగ ఓట్లు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు పడిచినట్టు ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.